వరంగల్ నగరంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ పచ్చళ్ల తయారీ ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. కాశీబుగ్గ ప్రాంతంలోని ఓ అక్రమ పచ్చళ్ల తయారీ కేంద్రంపై పోలీసులు మెరుపు దాడి చేసి భారీగా కుళ్లిపోయిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు విశ్వసనీయ సమాచారం మేరకు ఒక నివాస గృహంలో రహస్యంగా ఈ పచ్చళ్ల తయారీ యూనిట్ నడుస్తోందని తెలిసింది. పెద్ద మొత్తంలో కుళ్లిపోయిన పచ్చళ్ల ముడి సరుకులు, ఇతర ఆహార పదార్థాలను నిల్వ ఉంచినట్లు గుర్తించారు పోలీసులు. వీటన్నిటినీ చిన్న చిన్న ప్యాకెట్లలో ప్యాకింగ్ చేసి స్థానికంగా ఉన్న కిరాణా దుకాణాలకు, చిన్న వ్యాపార కేంద్రాలకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది. నిర్వాహకులు అరికెల శ్రీనివాస్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్ను ఏసీపీ టాస్క్ ఫోర్స్ ఏ మధుసూదన్ ఆధ్వర్యంలో జరిగింది. ఇక ఇన్స్పెక్టర్ బండారి రాజు, ఆర్ఎస్ఐఓ భానుప్రకాష్ ఇంకా టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడిలో పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎక్కడైనా ఇలాంటి అక్రమ కార్యకలాపాలు జరిగితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ మధ్యకాలంలో కల్తీ ఆహార పదార్థాల విక్రయాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా పండుగల సమయంలో డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి ముఠాలు రెచ్చిపోతూ ఉంటాయి. ఈ ఘటనపై ఇప్పుడు ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇలాంటి కల్తీలను అరికట్టడానికి ప్రభుత్వం ఇంకా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అరికెల శ్రీనివాస్కు ఈ కల్తీ వ్యాపారంలో ఇంకా ఎవరైనా సహకరించారా అనే కోణంలో కూడా పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.